అశ్వమేధ యాగం చేయవలసిన ముహూర్తం వచ్చేసింది. దశరథ మహారాజు తన గురువైన బ్రహ్మర్షి వశిష్ఠునికి నమస్కరించి, గురుదేవా, మీరు బ్రహ్మర్షి. మీరు అంతటా అందరిలో బ్రహ్మనే చూస్తారు. అలాంటి మీరు మాకు గురువు అవ్వటం మా అదృష్టం. ఎప్పుడు మీరు మా అభివృద్ధినే కోరుతారు. కాబట్టి మా మీద ప్రేమతో మీరు ఈ యాగభారాన్ని స్వీకరించి ఈ యాగకార్యాన్ని జరిపించాలి. నాయనా, నువ్వు ఎలా కోరుకున్నావో అలాగే ఈ కార్యాలన్నీ నెరవేరుస్తాను. దశరథ మహారాజు ఒక గుర్రాన్ని విడిచిపెట్టారు. ఇది 1 సంవత్సరం పాటు దేశమంతా తిరుగుతుంది. ఈ గుర్రం తిరుగుతున్నప్పుడు ఎవరూ ఆపకూడదు. ఎవరైనా ఆపితే యుద్ధానికి పిలిచినట్టే. అప్పుడు దశరథ మహారాజు వారితో యుద్ధం చేసి గుర్రాన్ని తిరిగి తెచ్చుకోవాలి. గుర్రం తిరిగి వచ్చాక మాత్రమే దశరథ మహారాజు తన ధర్మపత్ని కౌసల్యతో యాగం దగ్గరికి రావాలి. ఈ యాగం జరుగుతున్న సంవత్సర కాలం అన్ని రాజ్యాల నుంచి అందరూ వస్తారు. వచ్చిన వారందరికీ సంవత్సరం పాటు ఆపకుండా అన్నం పెట్టాడు దశరథ మహారాజు. మంత్రులారా, యాగానికి వచ్చిన వాళ్ళందరూ ఉండేలా తాత్కాలిక గృహాలు కట్టించండి. యాగానికి సంబంధించిన పరికరాలను తయారు చేసే వాళ్ళను తీసుకురండి. వచ్చిన వాళ్ళందరికీ అన్న సంతర్పణ జరగాలి. మంత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి. నగరాల నుంచి పౌరులు, పల్లెటూరు నుంచి జానపదులు వస్తారు. జానపదులు చాలా అమాయకంగా ఉంటారు. జానపదులే కదా అని తేలికగా తీసుకోకండి. దగ్గరుండి కొసరి కొసరి అన్నం పెట్టండి. ప్రేమతో పలకరిస్తూ కడుపు నిండా పెట్టండి. వారి మనసు గాయపడేలా ఎవ్వరూ ప్రవర్తించకూడదు. కొన్ని వేల మంది వస్తారు. అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాలి. కోపడ్డం, చిరాకు పడ్డం జరగకూడదు. ఎవ్వరినీ చిన్నచూపు కూడా చూడకూడదు. సుమంత్ర, అందరినీ పేరు పేరునా పిలవాలి. ముఖ్యమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిని నీవే స్వయంగా వెళ్ళి తీసుకురావాలి. వారెవరో చెప్తా విను. అన్ని శాస్త్రాలు తెలిసిన జనక మహారాజు, మహానుభావుడైన కాశీరాజు, నా మామగారైన కేకయ్యరాజు, వారి పుత్రులని, నా మిత్రుడైన రోమపాదుణ్ణి దగ్గరుండి తీసుకురండి. ఇలా అశ్వమేధ యాగం ప్రారంభమయ్యింది. సంవత్సరం పాటు అన్నసంతర్పణ చేశాడు దశరథ మహారాజు. చూస్తూ చూస్తూ సంవత్సర కాలం పూర్తయింది. విడిచిపెట్టిన గుర్రం తిరిగి యాగశాలకు వచ్చింది. యాగంలో ఇంద్రుడు మొదలైన దేవతలకి హవిస్సులు ఇచ్చాడు దశరథ మహారాజు. దేవతలు అందుకు ప్రీతి చెందారు. బ్రాహ్మణులు, సేవకులు, తాపసులు, సన్యాసులు, నాగరికులు ఇలా కొన్ని లక్షల మంది భోజనం చేశారు. వీళ్ళందరికీ వారి మనసు సంతోషపడేలా అన్నం పెట్టాడు దశరథుడు. ఎక్కడ చూసినా ఇన్ని లక్షల మంది భోజనం చేస్తూ ఇంక చాలు బాబోయ్, మేము తృప్తిగా తిన్నాం, ఇంక చాలు అనే మాటలే వినిపిస్తున్నాయి. అందరూ ఇంత గొప్పగా భోజనం పెట్టావు మహారాజా అని సంతోషంతో ఆశీర్వదిస్తున్నారు. అలా అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు దశరథుడు. యాగం చేసిన ఋత్విక్కులకు భూదానాలు చేశాడు. గోదానాలు, సువర్ణదానాలు కూడా చేశాడు. ఋష్యశృంగ మహర్షి, ఈ యాగం వల్ల సంతానం కలగటానికి అడ్డుగా ఉన్న నా పాపం పోయింది. కానీ మంచి సంతాన ప్రాప్తి కోసం ఇంకేం చేయాలో సెలవండి. దశరథ, అశ్వమేధ యాగం చేశావు. మంచి సంతానం కోసం ఇంకేదన్నా చేయమంటున్నావు. అలానే చేయిస్తా. కానీ మహారాజా, నీకు తప్పకుండా పరమధర్మాత్ములు, నీ వంశకీర్తిని పెంచేవాళ్ళు, మహాపురుషులు నీకు జన్మిస్తారు. నీతో ఇప్పుడు పుత్రకామేష్టి చేయిస్తాను. అలా ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టి యోగం కూడా చేయించాడు. ఈ యాగంలోని హవిస్సులను తీసుకోవడానికి దేవతలందరూ వచ్చారు. దేవతలతో పాటు బ్రహ్మదేవుడు కూడా హంసవాహనం మీద వచ్చారు. బ్రహ్మదేవ, మీరు రావణాసురుడికి వరాలు ఇచ్చేశారు. ఇప్పుడు రావణాసురుడు అడ్డు ఆపు లేకుండా మా దేవతలందరినీ ఎంతో బాధ పెడుతున్నాడు. ఋషులను, యక్షులను, దేవతలను అందరినీ బాధ పెడుతున్నాడు. రావణాసురుడికి ఎవరి వల్ల చావు లేదు అని మీరు వరం ఇచ్చారు. ఆ వరగర్వంతో రావణాసురుడు అందరినీ బాధ పెడుతున్నాడు. సృష్టిని తారుమారు చేస్తున్నాడు. ఆయన పుష్పక విమానంలో బయటకు వెళ్ళినప్పుడు సూర్యుని తన తేజస్సును ఉపసంహరించుకోమంటాడు. గాలి గట్టిగా వీయకూడదు.
మెల్లిగా వీయకూడదు. ఆయనకి అనుకూలమైన విధంగా వీయమంటాడు. పంచభూతాలను శాసిస్తున్నాడు. ఇన్ని బాధలు పడిపోతున్నా మహానుభావ, అసలు ఆ రావణాసురుడు ఎలా మరణిస్తాడు బ్రహ్మదేవ? సెలవివ్వండి. రావణాసురుడి తపస్సుకి నేను వరాలిచ్చాను. నిజమే, మీరందరూ చాలా బాధపడుతున్న విషయం నేను వింటున్నాను. యక్షులను, కిన్నెరులను, కింపురుషులను, ఋషులను, నాగులను ఎవరినీ విడిచిపెట్టకుండా రావణాసురుడు బాధపడుతున్నాడు. కానీ నాకో విషయం జ్ఞాపకం వచ్చింది. రావణాసురుడు అడగని వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళ చేతిలో మాత్రమే రావణాసురుడు చనిపోతాడు. మనుషుల మీద, వానరుల మీద ఉన్న చిన్న చూపుతో వాళ్ళు నన్ను ఏం చేయగలరు అన్న పొగరుతో వారిద్దరి వల్ల మరణం రాకూడదని అడగలేదు. కాబట్టి మనుషులు మాత్రమే రావణాసురుణ్ణి చంపగలరు. అలా అని ఇక్కడ ఉన్న మనుషులు ఎవరికీ రావణాసురుడి చంపేంత బలం లేదు. బ్రహ్మదేవుడు ఇలా చెప్తుండగా ఒక్కసారిగా అనుకోకుండా ఆ మధ్యలోనికి 4 భుజములతో, శంఖచక్ర గదా పద్మములతో, పట్టు పీతాంబరం కట్టుకుని, వనమాల వేసుకుని, కోటి సూర్యుల ప్రకాశంతో శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారి ఆయనను చూడగానే అందరూ లేచి నమస్కారం చేసి ఆయన్ని స్తుతించారు. మహానుభావ, నీవు లోకరక్షకుడవు. మాకు ఎప్పుడెప్పుడు ఆపదలు కలిగితే అప్పుడప్పుడు నీవు అవతారములు స్వీకరించి మమ్మల్ని కాపాడుతూ ఉంటావు. నీవు మనుషునిగా ఈ లోకంలో అవతరించాలి. మహానుభావుడు, రాజర్షి, వేదములను నమ్మినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు అయిన దశరథ మహారాజు పుత్రుల కోసం పుత్రకామేష్టి చేస్తున్నాడు. ఆ దశరథ మహారాజు భార్య అయిన కౌసల్య కడుపున నీవు మనుష్యుడిగా జన్మించాలి. జన్మించి రావణాసురుని సంహరించాలి. దేవతలు ఎవరూ కూడా ఈనాడు స్వేచ్ఛగా తిరగటానికి స్వాతంత్రం లేనటువంటి స్థితి. ఈ కష్టం నుంచి మీరు మమ్మల్ని ఉద్ధరించాలి. కాబట్టి మీరు మనుషునిగా అవతారం స్వీకరించాలి. దేవతలారా, నేను రావణాసురుణ్ణి సంహరిస్తాను. ఎందుకు సంహరిస్తానో తెలుసా? రావణాసురుడు ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడు. గోవులను, మహర్షులను, సాధువులను, దేవతలను హింసపెడుతున్నాడు. మరణానికి మరో రూపమే భయం. ధర్మంతో ఉన్న వారిని భయపెడుతున్నాడు రావణాసురుడు. అందుకు రావణాసురుణ్ణి సంహరిస్తాను. మీ అందరి హితం కోసం సంహరిస్తాను. ఒక విష వృక్షంలో పెరిగాడు రావణాసురుడు. కాబట్టి అధర్మంతో ఉన్న రావణాసురుణ్ణి, రావణాసురుడి సైన్యాన్ని, అతని కొడుకులను, తమ్ముళ్లను అందరినీ సంహరిస్తాను. 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద పరిపాలన చేస్తాను. మనిషి గొప్పతనం ఏంటో నిరూపిస్తాను. మనిషి అంటే రావణాసురుడు చెప్పినంత చులకన కాదు. మనిషి అంటే ఇంత గొప్పవాడు అని చెప్పడానికి నేను మనుష్యునిగా ప్రవర్తించి మనిషి గొప్పతనాన్ని నిరూపిస్తాను. శ్రీ మహావిష్ణువు అసలు పుట్టుకే లేనివాడు. దేవతల కోసం, మనిషి గొప్పతనాన్ని నిరూపించడం కోసం అమ్మ కడుపులో పడుకుని యోనిలో నుండి బయటకు వచ్చి మనుష్యుడు అనిపించుకుని బ్రతుకుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా దశరథ మహారాజు యొక్క భార్య కడుపున పుట్టాలని నిర్ణయించుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఒక్క శ్రీ మహావిష్ణువు నలుగురిగా దశరథ మహారాజు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయుల గర్భాన పుట్టాలని నిర్ణయించుకున్నాడు. పుత్రకామేష్ట యాగం పూర్తయ్యే సమయానికి ఆ యజ్ఞంలో నుంచి ఒక గొప్ప స్వరూపం బయటకు వచ్చింది. ఆయనే యాగపురుషుడు. ఆ యాగపురుషుడు ఒక పెద్ద పర్వతం ఎలా ఉంటుందో అంత ఆకృతితో ఉన్నాడు. 2 చేతులతోటి ఒక బంగారు పాయస పాత్రను పట్టుకున్నాడు. దశరథ మహారాజా, నీ కొరకే ఆవిర్భవించాను. ఓ దశరథ మహారాజా, ఇది దేవతల చేత నిర్మింపబడిన పాయసం. ఇది నువ్వు స్వీకరించు. ఇది నీ భార్యలు తీసుకుంటే సంతానం కలుగుతుంది. నీకు ధనము, ఆరోగ్యము కూడా కలుగుతుంది. కాబట్టి ఈ పాయసాన్ని స్వీకరించు. నీకు అత్యంత ప్రియమైనటువంటి భార్యలు ఎవరున్నారో వారికి ఈ పాయసాన్ని ఇవ్వు. వారు ఈ పాయసాన్ని తిన్న తర్వాత గర్భాన్ని ధరిస్తారు. నీకు మంచి సంతానం కలుగుతుంది. దశరథ మహారాజు చాలా సంతోషించి ఆ పాయస పాత్రను తీసుకుని యాగపురుషునికి ప్రదక్షిణ చేశాడు. యాగపురుషుడు అంతర్ధానమయ్యాడు. ఆ పాయస పాత్రను తీసుకువెళ్లి దశరథ మహారాజు 3 భార్యలను చూశాడు. ఆ పాయసాన్ని ముందు 2 భాగాలు చేశాడు. కౌసల్యాదేవికి సగభాగం ఇచ్చాడు. మిగిలిన సగభాగాన్ని మళ్లీ 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. ఇంకా పావు భాగం ఉంది. ఒకసారి కైకేయి వంక చూసి దశరథుడు మిగిలిన పావు భాగాన్ని మళ్లీ 2 భాగాలు చేసి వాటిలో ఒక భాగాన్ని మళ్లీ సుమిత్రకి ఇచ్చి
మిగిలిన భాగాన్ని కైకేయికిచ్చాడు. ఇలా ముగ్గురికి పాయసాన్ని పంచి ఇచ్చాడు. ముగ్గురు భార్యలు ఆ పాయసాన్ని పుచ్చుకుని ఎంతో సంతోషించారు. ఈలోగా బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచారు. దేవతలారా, రావణాసురుడితో పాటు కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వారందరూ సామాన్యమైన వారు కాదు. వారందరూ సంహరింపబడాలి అంటే శ్రీరామచంద్రుడికి సాయం చేయడానికి మీరందరూ కూడా మీ అంశలతో, మీ తేజస్సులతో ప్రాణులను సృష్టించాలి. నర వానరములతో రావణాసురుడికి ఓటమి ఉంది. కాబట్టి మీరందరూ వానరులను సృష్టించి, మీకు పార్వతీదేవి యొక్క శాపం వల్ల మీ భార్యతో సృష్టి కలగదు కాబట్టి గంధర్వకాంతలు, యక్షకాంతలు, నాగకాంతలు, వృక్షకాంతలు, వానరకాంతలు వీరి యందు నీ తేజస్సును నిక్షేపించి మీ అంతటి సమానమైన బలమైనటువంటి వారిని సృష్టించండి. నేను ఒకానొకప్పుడు ఒక సభలో కూర్చుని ఆవలించాను. ఆవలించినప్పుడు నా నోటిలో నుండి వానరం ఒకటి బయటకు దూకింది. ఆయనకి జాంబవంతుడు అని పేరు. మహాబల పరాక్రమవంతుడు. అలాగే మీరు కూడా మిగతా వానరములను సృష్టించండి. ఇంద్రుడి యొక్క అంశతో వాలి, సూర్యుడి యొక్క అంశతో సుగ్రీవుడు అన్నదమ్ములుగా పుట్టారు. బృహస్పతి తన అంశతో తారుడు అనే వానరుణ్ణి సృష్టించాడు. బృహస్పతి ఎంత బుద్ధి కలిగినటువంటి వాడో అంతటివాడు ఆ తారుడు అనే వానరుడు. కుబేరుని అంశతో గంధమాదనుడు, విశ్వకర్మ యొక్క అంశతో నలుడు జన్మించారు. వాయుదేవుడి యొక్క అంశతో అందరి వానరుల కన్నా బలమైనవాడు, బుద్ధి కలిగినవాడు, మహాత్ముడైనటువంటి వాడు, రామచంద్రమూర్తి యందు అపారమైన భక్తి కలిగినటువంటి వాడు, ఎవరిని స్మరిస్తే బుద్ధి, వాగ్బలం, ఆరోగ్యం కలుగుతాయో అంతటి తేజసంపన్నుడు అయినటువంటి హనుమ జన్మించాడు. ఇలా వానర వీరులందరూ సృజించబడ్డారు. వీరు కాక ఇతర అంశలతో పుట్టినవారు కొన్ని కోట్ల మంది వానరులు ఉన్నారు. ఈ వానరులు ఎంతటి బలవంతులంటే ఈ భూమిని అతలాకుతలం చేయగలవు, సముద్రాన్ని కల్లోలం చేయగలవు, ఆకాశంలోకి ఎగిరి మేఘాలను పట్టుకోగలవు, ఏనుగులను అవలీలగా పట్టుకుని గిరగిరా తిప్పి విసిరివేయగలవు, క్రూర మృగాలను వంటి చేత్తో చంపివేయగలవు, పెద్ద పెద్ద వృక్షాలను, బండరాళ్లను చేతులతో పైకి లేపి విసిరివేయగలవు. ఏ ఆయుధం లేకపోయినా వానరులు వాటి గోళ్లతోటి, తొడలతోటి, పాదాలతోటి, అరచేతులతోటి గుద్ది, కుమ్మి, కొరికి ఇలా చంపగలవు, యుద్ధం చేయగలవు. సమస్త అస్త్రశస్త్రాలు వాటికి కూడా తెలుసు. ఇలా కొన్ని కోట్ల వానరములను దేవతలు సృజించారు. ఈ వానరులందరూ శ్రీరామచంద్రమూర్తికి సహాయం చేయడం కోసమే ఈ భూమి మీద సృజించబడ్డారు. యజ్ఞం పూర్తి చేసుకుని పాయస ప్రసాదాన్ని తన భార్యలకు తినిపించిన దశరథ మహారాజు ఎప్పుడెప్పుడు తనకి పుత్రులు కలుగుతారా అని సంతోషంతో ఎదురుచూస్తున్నాడు. దశరథ మహారాజు ఇచ్చిన కానుకలు అన్నింటినీ సంతోషంతో తీసుకుని వచ్చిన వారందరూ వెనుతిరిగి వెళుతున్నారు. 1 సంవత్సర కాలం పూర్తయిన తర్వాత చైత్రమాసంలో కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో నవమి నాడు 5 గ్రహములు కుజుడు, సూర్యుడు, చంద్రుడు మొదలైన వారు ఉచ్చస్థితిలో ఉండగా అన్ని లోకముల చేత నమస్కరించబడేటటువంటి జగన్నాథుడైన పరమేశ్వరుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కౌసల్యనందవర్ధనుడై శ్రీరామచంద్రమూర్తిగా ఈ లోకంలో ఆవిర్భవించాడు. కౌసల్య దశరథ మహారాజుకు మొట్టమొదటి పుత్రుడుగా శ్రీరామచంద్రుడు ఆవిర్భవించాడు. దేవతలందరూ దుందువులు మోగించారు, పుష్పవృత్తి కురిపించారు, మంగళధ్వనులు చేశారు. ఆ తరువాత కైకేయి భరతుణ్ణి పుష్యమి నక్షత్రంలో మీనలగ్నంలో ప్రసవించింది. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీరిద్దరూ కమలపిల్లలుగా ఆశ్లేష నక్షత్రంలో సుమిత్రకు జన్మించారు. ఇలా ఒక్కటిగా ఉన్న శ్రీ మహావిష్ణువు నలుగురిగా రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా ఈ భూమండలం మీద అవతరించారు. దేవతలందరూ ఎంతో సంతోషించారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. కోసల దేశమంతా ఎంతో ఆనందంగా ఉంది. మహారాజు ఆనందంతో కొన్ని లక్షల గోవులను, బంగారాన్ని దానం చేశాడు. రాజ్యంలో ఎక్కడ చూసినా ఆనందం తాండవించింది.